అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి కార్తీక శుభయోగం శీర్షికన భాతృద్వితీయ యమద్వితీయ భగినీహస్త భోజనం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో రెండో రోజుని భాతృద్వితీయ లేదా యమద్వితీయ అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు భగినీహస్త భోజనాన్ని నిర్వహించాలి. భగిని అంటే సోదరి అని అర్థం. సోదరి చేతి వంటను సోదరుడు ఈరోజు స్వీకరించాలి. అందుకే దీన్ని భగినీహస్త భోజనం అనే పేరుతో పిలుస్తారు. ఈ విధి విధానాన్ని పాటించడం వెనుక ఒక పురాణ కథను చెప్పడం జరిగింది. ఆ పురాణ కథను పరిశీలిస్తే, మార్కండేయుడి ఆయుష్ తీరిపోయిన తరుణంలో మార్కండేయుడి మీదకి యముడు తన యమపాశాన్ని విసురుతాడు. అయితే మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకోవటం వల్ల యమపాశం శివలింగం మీద పడుతుంది. దాంతో పరమేశ్వరుడికి కోపం వచ్చి యమధర్మరాజు మీదకి త్రిశూలాన్ని ప్రయోగిస్తాడు. అగ్నిజ్వాలలు వెదజల్లుతూ ఆ త్రిశూలం యమధర్మరాజు మీదకు వచ్చేసరికి యమధర్మరాజు అక్కడి నుంచి అనేక చోట్లకు వెళుతూ ఆ త్రిశూలం బారి నుంచి తప్పించుకోవటానికి తన సోదరి అయినటువంటి యమున గృహానికి వెళతాడు. అప్పటికే ఎన్నోసార్లు యమధర్మరాజు సోదరి అయిన యమున వివాహం తర్వాత తన సోదరుణ్ణి గృహానికి రమ్మని, ఆతిథ్యం స్వీకరించమని అనేక విధాలుగా అడుగుతుంది. అయితే యమధర్మరాజు తీరిక లేనటువంటి పనుల వల్ల సోదరి ఇంటికి వెళ్ళడు. పరమేశ్వరుడి త్రిశూలం వెంబడిస్తున్న తరుణంలో యమధర్మరాజు ఆ త్రిశూలం బారి నుంచి తప్పించుకోవటానికి తన సోదరి అయినటువంటి యమున గృహానికి వెళతాడు. ఎంతో కాలం తర్వాత వచ్చినటువంటి సోదరుణ్ణి చూసి ఆనందంతో గృహానికి ఆహ్వానించి హారతి ఇచ్చి తిలకం బొట్టు తిద్ది చేతికి ఒక రక్షణ కడుతుంది. ఆ తర్వాత సోదరుడైనటువంటి యమధర్మరాజుకి రకరకాలైనటువంటి పిండి వంటలతో భోజనం పెడుతుంది. యమధర్మరాజు భోజనం చేస్తున్న సమయంలో పరమేశ్వరుడు ప్రయోగించిన త్రిశూలం అక్కడికి వస్తుంది. అయితే భోజనం చేస్తున్న సమయంలో ఇతరులను ఇబ్బంది పెట్టరాదన్న ధర్మశాస్త్రాన్ని అనుసరించి పరమేశ్వరుడు ప్రయోగించిన త్రిశూలం పరమేశ్వరుడి ఆదేశం ప్రకారం అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. అలా యమధర్మరాజు తన సోదరి అయినటువంటి యమున ఇంటికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరిస్తున్న తరుణంలో పరమేశ్వరుడు ప్రయోగించిన త్రిశూలం బారి నుంచి రక్షించబడటం చేత యమధర్మరాజు ఆనందంతో ఆ రోజు ఎవరైతే సోదరులు సోదరీమణుల ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతి వంటను స్వీకరిస్తారో వాళ్ళకి అపమృత్యు దోషాలు ఉండవని సెలవిస్తాడు. అలాగే యమున కూడా యమధర్మరాజును ప్రార్థిస్తుంది. యమధర్మరాజు ఏదైనా వరం కోరుకోమని అడిగినప్పుడు యమధర్మరాజుని యమున ఈరోజు ఎవరైతే సోదరీమణుల ఇంటికి సోదరులు వెళ్ళి వాళ్ళు ఆతిథ్యాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి అపమృత్యు దోషాలు ఉండకూడదని సోదరుణ్ణి వరం కోరుకుంటుంది. ఈ వర ప్రభావం వల్లే ఎవరికి అపమృత్యు దోషాలు ఉండవని పురాణాల్లో చెప్పడం జరిగింది. అలా సోదరి చేతి వంటను స్వీకరించిన తర్వాత పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి సోదరీమణులకి తాంబూలం ఇచ్చినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శ్రీకృష్ణుడు కూడా నరకాసురుణ్ణి సంహరించిన తర్వాత తన సోదరి అయినటువంటి సుభద్ర గృహానికి వెళ్ళి సుభద్ర చేతి వంటను స్వీకరించాడని పురాణాల్లో చెప్పడం జరిగింది. సుభద్ర కూడా కృష్ణ పరమాత్మకి తిలకం దిద్ది కర్పూర హారతి ఇచ్చి చేతికి ఒక రక్షణ కట్టిందని పురాణాల్లో చెప్పడం జరిగింది. అన్నదమ్ముల బంధానికి, అక్క చెల్లెళ్ళ బంధానికి ప్రతీకమైనటువంటి పర్వదినాల్లో అన్నా చెల్లెళ్ళ బంధానికి ప్రతీకమైనటువంటి ఈ భాతృద్వితీయ రోజు ఎవరైతే ఈ విధి విధానాలు పాటిస్తారో వాళ్ళకి యమధర్మరాజు అనుగ్రహం వల్ల అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే లక్ష్మీదేవి తన దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తం కూడా కుబేరుడికి ఇచ్చి హరిభక్తిలో లీనమైపోయిన రోజు ఈ భాతృద్వితీయ. అందుకే ఈరోజు గృహంలో లక్ష్మీ కుబేర్ల చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా అక్షయమైన సంపదను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. రేపటి కార్తీక శుభయోగం శీర్షికన త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే కార్తీక మాసంలో స్నానానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో, స్నానం ఎలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం.
భారతీయ వేదాంత శాస్త్రానికి, భారతీయ తత్వశాస్త్రానికి, భారతీయ ఉపాసనా మార్గానికి, గట్టిగా మాట్లాడితే భారతీయ హైందవ మతానికి అప్పయ్య దీక్షితులు చేసిన ఉపకారం అంతా ఇంత కాదు, మహోపకారం చేశాడు. అయితే సామాన్య జనులకు కూడా అప్పయ్య దీక్షితుల యొక్క శ్లోకములు కొన్ని తెలుసు, కానీ వారివని తెలియదు. ఉదాహరణకి అప్పయ్య దీక్షితుల వారిది ప్రసిద్ధి చెందినది చాలామంది పఠిస్తూ ఉంటారు, శివ అపరాధ క్షమాపణ స్తోత్రం. అందులో భావం చదివి తెలిస్తే మాత్రం ఆ చదివిన వాడికి వెంటనే కళ్ళ నీళ్ళు వస్తాయి, అంత అద్భుతంగా రచించారు ఆయన శివాపరాధ క్షమాపణ స్తోత్రం. చాలా పుస్తకాల్లో ఆదిశంకర కృతం అని రచింపబడింది, అది పొరపాటు. అది రచించింది అప్పయ్య దీక్షితుల వారు. ఇంకా ఎన్నెన్నో చేశారు ఆ మహానుభావుడు. ఇప్పుడు ముందు అప్పయ్య దీక్షితుల వారి గురించి చెప్పుకుని తర్వాత శివకర్ణామృతంలోకి వెళ్ళాలి, అంతే కదా. అయితే అప్పయ్య దీక్షితుల గారి గురించి చెప్పుకోవడమే ఒక కర్ణామృతం. కర్ణామృతం అనే మాటకి చెవికి వినడానికి హాయి అనిపించేది కర్ణామృతం, వింటున్నంతసేపు మనకు ఆనందం కలిగిస్తుంది అప్పయ్య దీక్షితుల చరిత్ర. విన్న తర్వాత కూడా అది శాశ్వత ఆనందంగా మిగిలిపోతుంది కనుక అది అమృతమే. అందుకు మన కర్ణామృతాన్ని ముందు ఆ మహానుభావుని చరిత్రతో పావనం చేసుకుందాం. వాళ్ళని పుణ్యశ్లోకులు అని అంటారు ఇలాంటి మహాత్ముని. అంటే వాళ్ళ చరిత్ర వినడం వల్ల మనం పవిత్రులమైపోతాం. ముందుగా ఏకాదశి పుణ్య సమయంలో ఆ మహాత్ముని చరిత్రను మనం స్మరించుకుందాం. ఈ మహాత్ముడు 16వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. అంటే అప్పటికి ఎన్నెన్ని మార్పులు జరిగాయో మనకు తెలుసు. 1554 సంవత్సరంలో ఆయన జన్మించారు. 1554లో జన్మించారు. 1626లో ఆయన శివైక్యం చెందారు. అంటే 72 ఏళ్ల పాటు ఆయన జీవించారు. ఈ 72 ఏళ్లలో ఆయన చేసినటువంటి ఒక మహా ఉపకారములన్నీ ఆలోచిస్తే ముందు ఆయన చరిత్రను చూద్దాం. ఎవరెవరికి కలిగారు, ఎలాగ ఆయన యొక్క దివ్య జీవనం సాగింది అనేది మనం పరిశీలిస్తే, కృష్ణదేవరాయల కాలం నాటి ఆచార్య దీక్షని పండితుడికి ఈయన మనుమడు అనమాట. అందుకే ఈయన కాలం వచ్చేటప్పటికల్లా ఒక తరం గడిచిపోయింది ఈయనకి కృష్ణదేవరాయల కాలానికి మధ్యలో. అయితే ఆచార్య దీక్షుని యొక్క పుత్రుడు శ్రీ రంగరాజమఖి అని ఒక మహాపండితుడు. రంగరాజమఖి అనే మాట వింటూ ఉంటే కొంచెం వైష్ణవ ధ్వని కలుగుతూ ఉంటుంది, రంగరాజ ఇలాంటి విశేషములు. కానీ ఆచార్య దీక్షితులు మాత్రం అద్వైత పండితుడు. ఆయన యొక్క పుత్రుడు రంగరాజమఖి. ఇక్కడ ఆచార్య దీక్షితుల యొక్క జీవితంలోనే మన అప్పయ్య దీక్షితుల జీవితానికి కావాల్సిన ఒక అద్భుతమైన మూలం ఉంది. అందుకే ఈ ఘట్టమే చాలా రమ్యమైన ఘట్టం. ఈ ఆచార్య దీక్షితునికి తన యొక్క స్మార్త మతానికి చెందిన భార్య ఒకరు, ఇంకొక భార్య వైష్ణవ మతానికి చెందిన ఆమె పేరు తోతరాంబ అని. ఈ తోతరాంబ అనేటువంటి ఆమె ఆనాడు కృష్ణరాయల కాలం నాడే ఆ సనాతన వైష్ణవ ధర్మంలో వైకుంఠాచార్య అనేటువంటి మహాత్ములు రంగరాజాచార్య అని ఉండేవారు. వారి పుత్రిక ఆమె తోతరాంబ అనేటువంటి ఆమె. ఆ తోతరాంబ ఆచార్య దీక్షితుని యొక్క భార్య. ఆమెకు కలిగిన సంతానానికి రంగరాజమఖి అని పేరు పెట్టారు ఆచార్య దీక్షితులు. చూడండి, ఎప్పుడైతే స్మార్త మతంలోకి ఆ వైష్ణవ అమ్మాయి వచ్చిందో ఆమెది కూడా అత్తవారింటి వైపు మతం కావాలి అయినది. కానీ పేరు మాత్రం ఏం పెట్టారంటే ఆమె తండ్రి గారి పేరు పెట్టుకున్నారు, శ్రీ రంగరాజమఖి అని పెట్టారు. ఆ రంగరాజమఖి యొక్క పుత్రులు మన అప్పయ్య దీక్షితుల వారు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, కార్తీక దామోదరాయ నమః. హరిహరాత్మక తత్వంలో విరాజిల్లేటువంటి అత్యంత పుణ్యఫలప్రదమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈరోజు చాలా సుదినం, భగినీ హస్తభోజనం. దీన్నే మనం యమద్వితీయ అని కూడా అంటాం. కార్తీక శుద్ధ విధియ రోజున యముడు తన చెల్లెలు యమున ఇంటికి వెళ్ళి షడ్రసోభితమైనటువంటి విందును ఆరగించి తన చెల్లెలకు వివిధ రకాలైనటువంటి బహుమతులతో పాటు అనుగ్రహాన్ని కూడా ప్రసాదించాడని. అందుచేత ఈ రోజున అన్నయ్యలు చెల్లెళ్ళ ఇళ్లకు వెళ్ళి అక్కడ చెల్లి ఇంట భోజనం చేసి తమ యొక్క దివ్యవంతమైన సాంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానాన్ని పాటించటం అనేటువంటిది చాలా విశేషం. ఇలా చేయటం వలన ఈ యొక్క పుట్టింటి వారికి యోగ్యవంతమైన ప్రభావంతో పాటు మెట్టింటి వారికి కూడాను
సర్వసౌఖ్యాలు చేకూరుతాయని శాస్త్రం. అందుచేతనే యముడు తన చెల్లి యమున ఇంటికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించి అనేక బహుమతులు కూడాను ప్రసాదించి, ఈ రోజున ఎవరైతే ఈ విధంగా ఆచరిస్తారో వారికి సకల సంపదలతో పాటు ఆయుష్ను కూడాను ప్రసాదిస్తాను అన్నాడుట. అందుచేత యమలోకం చేరకుండా ఉండటానికి ఇది చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో కూడినటువంటి భగినీ హస్త భోజనం యొక్క విశేషవంతమైనటువంటి విలువ. అందుచేత ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా మనం చన్నీటి స్నానం ఆచరిస్తాం. అది కూడాను ఆ యొక్క తెల్లవారుజామునే స్నానం చేయాలి. త్రికరణ శుద్ధితో స్నానం చేసిన తర్వాత చక్కగా దీపారాధన ఆచరిస్తాం. తదుపరి మనకు తోచిన చందంగా దానాలు కూడా ఇస్తాం. సర్వే జన సుఖినో భవంతు. శివాయ నమః. ఓం భవాయ నమః. రుద్రాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఉపాసనంతా దక్షిణాయనంలో చనిపోయాడండి అంటే అయ్యో అని ఎందుకంటారంటే, ఉపాసన చేసుకోగలిగినటువంటి కాలం వచ్చినప్పుడు ఉండకుండా శరీరాన్ని విడిచిపెట్టేసుకున్నాడు రా. ఇప్పుడు ఆ శరీరం లేదు కాబట్టి స్నానం చేస్తాడా, దీపం పెడతాడా? చేసుకోలేడు. దక్షిణాయనాన్ని పోగొట్టుకున్నాడని కొంచెం బాధపడతారు తప్ప దక్షిణాయనంలో చనిపోవడం వల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఏదో ఉందని ఊహించకూడదు. కాబట్టి దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం. ఉపాసనా కాలము కాబట్టే మీరు చూడండి, గురు పౌర్ణమి, ఆషాఢమాసంలో వచ్చేటటువంటి గురు పౌర్ణమి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మీ వ్రతం ఇత్యాదులన్నీ పరమ ప్రఖ్యాతమైనటువంటి తిథులన్నీ కూడా దక్షిణాయనంలోనే నడుస్తాయి. ఈ దక్షిణాయనంలో వచ్చేటటువంటి తిథుల యొక్క ప్రత్యేకత మనకి దేశము కాలము ఈ రెండిటి చేత పవిత్రమై ఉంటుంది. మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశమునందున్న కారణం చేత, దేశము అంటే నా ఉద్దేశంలో ఒక్కొక్క ప్రాంతమునందున్న కారణం చేత మీకు ప్రత్యేకమైనటువంటి ఫలితం ఒకటి ఒనగూడుతుంది. ఉదాహరణకి నేను గంగానదిలో స్నానం చేశాను అనుకోండి, గంగానది స్నానం మిగిలిన ఏ నదుల స్నానం కన్నా గొప్పది. స్కాంద పురాణంలో అగస్త్య మహర్షితో మాట్లాడుతూ సుబ్రహ్మణ్యుడు అంటాడు, మిగిలిన క్షేత్రములన్నీ ఎందుకు దర్శనం చెయ్యాలి, మిగిలిన అన్ని తీర్థముల యందు అన్ని నదుల యందు దేనికి స్నానం చెయ్యాలి అంటే, ఇన్నిటిలో స్నానం చేస్తే, ఇన్ని క్షేత్రాల్ని దర్శనం చేస్తే కాశీపట్టణంలో ప్రవేశించడానికి, విశ్వనాథుణ్ణి సేవించడానికి, గంగా స్నానం చెయ్యడానికి అధికారం పొందడం కోసం. అంటే కాశీపట్టణ ప్రవేశం అంత గొప్పది, గంగా స్నానం అంత గొప్పది. తెలిసో తెలియకో కాశీపట్టణ ప్రవేశం చేశాడు అంతే. పూర్వజన్మ పుణ్యం లేకుండా అలా కాశీపట్టణ ప్రవేశం చెయ్యడు, గంగా స్నానం చెయ్యడు. ఆ దేశమునకు, ఆ ప్రాంతమునకు ఒక ప్రఖ్యాతి, ఆ నదికి ఒక ప్రఖ్యాతి. అలాగే కాలమునకు కూడా పవిత్రత ఉంటుంది. ఒక్కొక్క కాలమునందు మీరు చేసినటువంటి పని మీకు విశేషమైనటువంటి ఆనుకూల్యతని సిద్ధింపచేస్తుంది. అలా ఉంటుందా అండి అని మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. పరమేశ్వర నిర్ణయమైనటువంటి కాలప్రవాహమునందు ఒక ఆయనానికి, ఒక మాసానికి అంత ప్రత్యేకత ఉంటుందని అంగీకరించడానికి మీకు ఏది అడ్డు రావాలి? కాబట్టి అది ఋషి ఈశ్వరవాక్కుని ఆధారం చేసుకుని నిర్ణయం చేశాడు. దక్షిణాయనము ఉపాసన కాలము. అందున ప్రత్యేకించి కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి నెలగా చెప్పబడుతుంది. కారణం, మనకి ఏదైనా చాలా గొప్ప విషయాన్ని నిర్మాణం చేస్తే పైకి కనపడేటటువంటి విషయానికి ఆధారభూతమైనది కంటికి కనపడకుండా ఒకటి ఉంటుంది. కార్తీక మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటో చెప్పడానికి మనకి ఋషి దాన్ని ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి దగ్గరికి వచ్చేటప్పటికే కార్తీక మాసం యొక్క వైభవాన్ని ఆవిష్కరించారు. అది ఒక ప్రక్రియ. ఒక సౌధ నిర్మాణం చేసేటప్పుడు పునాది ముందు వేసినట్టే ఒక మహత్తరమైన విషయాన్ని చెప్పేటప్పుడు ముందే దాని గురించి ప్రారంభం చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 5:36. తిథి విధియ మధ్యాహ్నం 1:44 వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 2:59 వరకు. వర్జం ఉదయం 8:53 నుంచి 10:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. అమృతకాలం సాయంకాలం 6:19 నుంచి 7:54 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:30. నేటి విశేషం ధన్వంతరి ద్వితీయ. ధన్వంతరిని ఆరాధించడం ద్వారా ఆరోగ్యం చాలా బాగుంటుంది. ధన్వంతరి విష్ణుమూర్తి యొక్క అవతారం. ఆయన సముద్ర మథనం చేసేటువంటి సందర్భంలో అమృత కలశాన్ని తీసుకుని ఆ సముద్రంలోంచి బయటికి ఆవిర్భవించాడు. ఆ విధంగా ఆ అమృత కలశహస్తుడు కాబట్టి ఆరోగ్య విషయంలో ధన్వంతరి చాలా చాలా శ్రేష్ఠుడు. ధన్వంతరిం గరుత్మంతం ఫణిరాజంచ కౌస్తుభం అచ్యుతం చామృతం చంద్రం స్మరేదౌషధ కర్మణి అని ఈ మంత్రాన్ని చెప్పుకొని ఆ ధన్వంతరిని, గరుత్మంతుడిని, ఫణిరాజుని అంటే పాముల రాజు, అచ్యుతుడిని, అమృతాన్ని, చంద్రుణ్ణి కూడా స్మరించి ఆ ఔషధాన్ని స్వీకరించినట్లయితే ఔషధంలో ఉండే దోషాలు తొలగిపోయి విషాలు తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుంది. ఇదే రోజు యమద్వితీయ కూడా అయింది కావడం వలన భగినీ హస్త భోజనం అంటే చెల్లెల చేతి భోజనం చేయాలి. కార్తీక మాసం ప్రారంభమైంది కాబట్టి మనం సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం, నదిలో దీపాలు వదలడం, శంకరుని పూజించుకోవడం, విష్ణుమూర్తిని పూజించుకోవడం చాలా చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. విశేషం ఏంటంటే మారేడు దళాలతో విష్ణుమూర్తిని అంటే లక్ష్మీనారాయణల్ని, తులసి దళాలతో శివుణ్ణి పూజ చేయడం ద్వారా మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆ శివకేశవాభేదాన్ని పాటించే ఉత్తమోత్తమైన మాసం కార్తీక మాసం. నేటి ఆణిముత్యాలు. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు వెళ్ళదు. పూర్వం చెప్పినటువంటి లక్షణాల గురించి కలిగినటువంటి తమ తమ కర్మల యందు తత్పరుడైన కర్మాధికారికి స్వకర్మానుష్ఠానం చేత శరీరానికి ఇంద్రియాలకు ఉన్న అశుద్ధి తొలగిపోతుంది. ఇంకంతకన్నా ఇంకేముంది? దానివల్ల జ్ఞాననిష్ట యోగ్యత కలుగుతుంది. దానిచేత అతడు సంసిద్ధిని పొందుతాడు. అయితే స్వకర్మానుష్ఠానం చేస్తేనే నేరుగా సిద్ధి పొందుతాడా అంటే అలా కుదరదన్నారు. అయితే స్వకర్మలో నిష్ట గలవాడు ఏ ప్రకారంగా సిద్ధి పొందుతాడు అనే ప్రశ్న కలుగుతుంది. దానికే భగవంతుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఎవడి వల్ల సమస్త ప్రాణుల ప్రవృత్తి జరుగుతుందో, ఎవడి చేత ఈ సమస్త జగత్తు నిండి ఉందో అతన్ని స్వకర్మతో అర్చించి మానవుడు సిద్ధిని పొందుతున్నాడు. ఇక్కడ ప్రవృత్తి అంటే ఉత్పత్తి అని కానీ చేష్ట అని కానీ అర్థం. అంటే ఎవడి వల్ల సమస్త ప్రాణులు పుడుతున్నాయో లేదా ప్రవర్తిస్తున్నాయో, ఎవడి చేత ఈ జగత్తంతా నిండి ఉందో ఆ అంతర్యామి అనేటువంటి ఈశ్వరుణ్ణి ప్రతి వర్ణం వారికి విధించబడిన కర్మానుష్ఠానం చేత అర్చించి పూజించి ఆరాధించి ఈశ్వరార్పణ బుద్ధితో ఆయా విహిత కర్మలను చేసి కేవలం జ్ఞాననిష్టకు యోగ్యతను మానవుడు పొందుతాడు. ఏ కర్మలో నువ్వు ఏని పుట్టు, జ్ఞాననిష్ట అనేది ముఖ్యమనేది తేల్చి చెప్పేశారు ఇక్కడ. ఎవరైనా కానీ ఇలా చెప్పబడింది కనుకనే పరమాత్ముడు శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. స్వభావనియతమైన కర్మను చేసేవాడు కిల్బిషాన్ని పొందడు అని చెప్పబడింది కనుక కొంచెం లోపాలు ఉన్నప్పటికీ స్వధర్మమే శ్రేష్టమైంది అని తెలుసుకోవాలి. ఈ శ్లోకం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే అందరూ తమ తమ స్వధర్మాన్ని చక్కగా అనుష్ఠించాలి. అలా అనుష్ఠానం చేస్తే అదే పరమ శ్రేయస్కరము. మన ధర్మంలో లోపాలు కనిపిస్తే వాటిని సరిచేసుకొని మనం సరిచేసుకోవాలా, సమాజాన్ని సరిచేయడానికి వెళ్ళకూడదు. అందుకే భగవత్పాదులు విగుణ అని చెప్పిన చోట విగుణోపి అని అపి శబ్దాన్ని వేసుకొని చెప్పుకోవాలి అన్నారు. అంటే మన ధర్మం విగుణమైనదే అయినప్పటికీ కూడా, గుణం లేనప్పటికీ కూడా విగుణమైనదే అయినప్పటికీ దాన్ని విడువరాదు అని అర్థం. దాన్ని ఎప్పటికీ వదలకూడదు. పూర్వము స్వభావజం అని ఏదైతే చెప్పారో దానినే ఇక్కడ స్వభావ నియతం అంటున్నారు. అంటే స్వభావం చేత స్వభావాన్ని బట్టి నిర్ణయించబడిన కర్మ అని అర్థం. అలా స్వభావనియతమైన కర్మను స్వధర్మంగా భావించి చేసేవాడు కిల్బిషం అంటే పాపాన్ని పొందడు. వాడు అక్కడ పొందడు. ఎలాగంటే విషంలో పుట్టిన క్రిమిని విషమేమీ చేయదు కదా, విషమే తాగి పుట్టిన దానికి విషమేం చేయదు. అట్లా విషంలోనే పుట్టిన పురుగులు విషం వేసినా చావవు. అలాగే విగుణమైన సరే తన కర్మనే ఆచరించేవాడు పాపాన్ని పొందడు. చూసారా, మనలో లోపదోషాలు ఉండినప్పటికీ అదే అనుసరించినప్పటికీ వాడు నరకానికి వెళ్ళడు, పాపాన్ని పొందడు. సగుణం అనుకొని పరధర్మానికి పోతే విషం త్రాగినవాడు నశించినట్టు ఇహపరాలలో నశిస్తాడు. అటో లేదు ఇటూ లేదు. ఇది బాగలేదని దేని మీద కోపంతో, దాయాది కోపంతో, ఇక్కడ నాకేమి మర్యాద ఇవ్వలేదు అని కోపంతో వెళితే నువ్వే చచ్చినట్టు, అంతేగాని నువ్వే పోతావంతే. విషంలో పుట్టిన పురుగును విషమేమీ చేయనట్టే స్వభావాన్ని బట్టి నిర్ణయించబడిన కర్మను ఆచరించిన వాడు పాపం పొందడు అని చెప్పబడింది కదా. పరధర్మో భయావహాహ అని కూడా 3వ అధ్యాయంలో 35వ శ్లోకంలోనూ భగవంతుడు చెప్పాడు. అలాగే నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. స్వకర్మ స్వధర్మము అనేవి గొప్పవి అనే విషయానికి భగవంతుడు మరొక కారణాన్ని కూడా చెబుతున్నాడు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. ఓ కౌంతేయ, సహజమైన కర్మ సదోషమైనప్పటికీ దానిని విడవరాదు. ఎంతగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ధూమంతో అగ్నిలాగా అన్ని ఆరంభాలు దోషంతో ఆవృతమై ఉంటాయి కదా. సహజమంటే తోబుట్టినది పుట్టినప్పటి నుంచి ఉన్నది. మనకు జన్మలో కలిగిన కర్మ
సహజ కర్మ. అది త్రిగుణమయం కనుక అందులో దోషం ఉంటుంది, లేదా త్రిగుణమయం కావటమే దాని దోషమై ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. దానిలో దోషం ఉన్నప్పటికీ దాన్ని విడిచిపెట్టకూడదు. అమ్మ చెడ్డదైతే అమ్మని ఎందుకు వదలాలి మనం? అమ్మనే. ఆరంభం అంటే కర్మ, ఆరంభించి పెడేది కనుక కర్మను ఆరంభము అంటారు. సర్వారంభాలు అంటే సమస్త కర్మలు అని ఈ సందర్భంలో అర్థం చేసుకోవాలి. ఈ కర్మలన్నీ త్రిగుణాత్మకాలే. స్వధర్మం కానీ పరధర్మం కానీ త్రిగుణాత్మకమే అయి ఉంది. త్రిగుణాత్మకమైనవి కనుకనే అవి పొగ చేత కప్పబడినటువంటి నిప్పులాగా దోషం చేత కప్పబడి ఉన్నాయి. నిప్పును పొగ ఆవరించి ప్రకాశించకుండా చేస్తుంది. సమస్త కర్మలను అవి స్వధర్మ కర్మలైనా పరధర్మ కర్మలైనా కూడా గుణాలనే దోషాలు వాటిని తప్పగా ఆవరించి ఉంటాయి. కనుక దోషం లేని కర్మ ఉండటం అసంభవం. చూసారా, అన్ని చోట్ల దోషం ఉంది. స్వధర్మం అనే సహజ కర్మను ఇందులో దోషం ఉన్నది అనుకొని విడిచిపెట్టి పరధర్మాన్ని పట్టుకొని ఆ ధర్మాన్ని ఆచరించినా కూడా దోషం వదలనే వదలదు. వాళ్ళకి ఎక్కడ వదులుతుంది? స్వభావత వాళ్ళకు ఉందది. కోపం చేసుకొని దానికి వెళ్ళి ఇక్కడ నిజమైనటువంటి నీ లోపల ఉండే లోపం నీ వదలకపోతే దాంట్లో లోపాలే కనపడతాయి. అజ్ఞానికి కర్మను పూర్తిగా విడిచిపెట్టడం సాధ్యపడదు. కనుక స్వకర్మను విడిచిపెట్టరాదు అని అర్థం ఇక్కడ. ఇక కర్మత్యాగం అనేది అయ్యే పనినా కాదా అనే విషయాన్ని చర్చిస్తున్నారు. ముందు ఒక ఆక్షేపాన్ని ఇలా లేవనెత్తుతున్నారు. అయ్యా, కర్మను పూర్తిగా విడిచిపెట్టడం ఎవరి వల్ల సాధ్యపడదు కనుక విడిచిపెట్టరాదు అంటున్నారా? లేదా సహజ కర్మను విడిచిపెట్టడం దోషం కనుక విడిచిపెట్టరాదు అంటున్నారా? ఈ ఆక్షేపానికి సమాధానంగా మరొక ప్రశ్నను వేశారు. అసలు ఈ ప్రశ్నను ఎందుకు అడుగుతున్నారో తెలియటం లేదు. ముందు మీ అభిప్రాయాన్ని పూర్తిగా చెప్పండి అని అడిగారు. అప్పుడు ఆక్షేపించేవారు ఇలా అన్నారు. సహజ కర్మను పూర్తిగా విడిచిపెట్టడం అనేది ఎవరి తరమూ కాదు కనుక దానిని విడిచిపెట్టరాదు అని మీరు చెప్పే పక్షంలో పూర్తిగా కర్మ పరిత్యాగం చేయటంలో గుణమే ఉంది. అది మంచిదే అని చెప్పినట్టే అవుతుంది కదా అని ఆక్షేపణ. దానికి సమాధానంగా ఇలా చెప్పారు. అది నిజమే, కానీ మీ సిద్ధాంతాల ప్రకారం కర్మలను పూర్తిగా త్యాగం చేయటమే సాధ్యం కానప్పుడు అది గుణమా దోషమా అనే చర్చ ఎందుకు? మీరెవరు? సాంఖ్యుల? అయితే గుణాలు క్షణక్షణము మారిపోయేవని మీ వాదం. లేదా మీరు బౌద్ధుల? అయితే ప్రతిక్షణము నశించే రూపము, వేదన, విజ్ఞానము, సంజ్ఞ, సంస్కారం అనే పంచస్కందాలలాగా క్రియే కారకమని క్రియలు జరిపేవాడు వేరొకడు లేడని మీ వాదం. మీ ఇద్దరి సిద్ధాంతాల ప్రకారం కర్మను పూర్తిగా త్యాగం చేయటం అనే ప్రశ్నే లేదు కదా అని ప్రశ్నతోనే సమాధానం చెప్పారు. అప్పుడు ఆక్షేపించేవారు మళ్ళీ ఇలా అన్నారు. అవి రెండే కాకుండా మూడవది కూడా ఉంది, దాన్ని కూడా వినండి. వస్తువు పని చేస్తున్నప్పుడు అది సక్రియము, పని మానేసేటప్పుడు అదే వస్తువు నిష్క్రియము. మరి ఈ విధంగా పని మానేసి కర్మను పూర్తిగా త్యాగం చేయవచ్చు కదా అనే ఈ మా వాదనలో మీరు చెప్పిన సాంఖ్య బౌద్ధ వాదనలో లేని విశేషం ఉంది. అదేమిటంటే ఇక్కడ వస్తువు నిత్యము మారిపోతూ ఉండటం లేదు. ఇక్కడ క్రియే కారకం, అది కూడా కావటం లేదు. మరైతే ఏముంది అంటే ఉన్న వస్తువులో లేని క్రియ ఒకటి పుడుతుంది, ఉన్న క్రియ పోతుంది కదా. శుద్ధ వస్తువు మాత్రం క్రియాశక్తి కలిగి ఉంటుంది. మరి అదే కారకమై ఉంది అని కూడా కాణాదులు చెబుతారు. ఈ వాదనలో దోషమేముంది అని ఆక్షేపిస్తే దానికి సమాధానంగా ఇదే దోషం, మీరు చెప్పిందే దోషం. ఎందుకంటే మీది అభాగవతమైన మతము, అంటే భగవంతుడికి సమ్మతం కాని మతము కనుక మీది దోషం అని చెప్పారు. అప్పుడు ఆక్షేపించేవారు
అభాగవతమని మీకు ఎలా తెలుసు అని ప్రశ్నించారు. అప్పుడు దానికి సమాధానంగా నా సతో విద్యతే భావ మొదలైన వాక్యాలలో అసత్తు సత్తుగా అవ్వదు, సత్తు అసత్తుగా అవ్వదు అని భగవంతుడు అన్నాడు కదా. మరి మీరు లేని క్రియ పుడుతోంది, ఉన్న క్రియ లేకుండా పోతుంది అనే వాదన చేస్తున్నారే, ఇది భగవంతుడి మతానికి విరుద్ధం కాకపోతే మరేమిటి అనే సమాధానం చెప్పి నోరు మూయించారు. మళ్ళీ మళ్ళీ మీరు దీన్ని వినాల. అప్పుడు వారు ఇలా అన్నారు, ఇది అక్కర్లేదు మనకు, అయినా ఒక ఎక్స్ట్రా మీకు జ్ఞానం చెప్తున్నారు. అప్పుడు వారు ఇలా అన్నారు, భగవంతుడికి సమ్మతం కాకపోతే ఏంటి, మా వాదన యుక్తియుక్తంగానే ఉన్నది కదా, మా దానిని ఒప్పుకోవటంలో ఇబ్బంది ఏముంది, తప్పేముంది అన్నారు. తప్పన్నారా? మీది సర్వ ప్రమాణాలకు విరుద్ధమైన సిద్ధాంతమని గట్టిగా ఇలా సమాధానం చెబుతున్నారు. జ్వైణుకము అంటే అణువు మొదలైన ద్రవ్యము పుట్టడానికి పూర్వం అసలు లేనే లేదు. తర్వాత కొంతకాలానికి ఆ ద్రవ్యాలు పుడుతున్నాయి, కొంతకాలం ఉంటున్నాయి, మళ్ళీ ఏమాత్రం లేకుండా పోతున్నాయి. ఈ వాదం ప్రకారంగా అసత్తు సద్భావాన్ని పొందుతుంది, అభావము భావము, భావము అభావము అవుతుంది. అంటే పుడుతున్న అభావము పుట్టకముందు కుందేలు కొమ్ము వంటిది. కానీ ఈ విధంగా అభావం పుడుతుందని కానీ కారణాన్ని అపేక్షిస్తుంది అని కానీ అనేందుకు వీల్లేదు. ఎందుకంటే కుందేటు కొమ్ము విషయంలో ఇవేవి మనం చూడటం లేదు కదా. కుందేటు కొమ్ము అనేది అసలు లేనే లేదు. అది పుట్టడం కానీ దాని ఉత్పత్తికి ఒక కారణం ఉండటం కానీ మనం చూడటం లేదు కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.